దేవునికి స్తోత్రములు. ప్రభు పేరట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు. ప్రియ విజ్ఞానాభిలాషులారా, మీ అందరికీ మరొకసారి శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 222వ ఎపిసోడ్కి వచ్చాం. ఈ సబ్జెక్టు నా దర్శనాల సబ్జెక్టు. నా దర్శనాల సబ్జెక్టులో ఇంపార్టెంట్ దర్శనం 94, 100 ఈ 2 దర్శనాలను బేస్ చేసుకుని దేవుడు సువార్త బోధించే విధము నాకు ప్రత్యేకించి ఎలా చెప్పు అని చెప్పారు. అలా కూడా చెప్తారా అని అన్ని జనులు అనుకుంటారు. దేవుడు సువార్త ఎలా బోధించమని కూడా చెప్తాడా? దేవుడు మాట్లాడటమే మేము చూడలేదు ఎప్పుడు, మీకు ఇది కూడా చెప్తాడంటే అది కూడా చెప్తాడు. చెప్పాడు కూడా. ఏమని చెప్పాడు? నీవు వాళ్ళ యొక్క సందేహాలన్నీ తీర్చాలి. యేసు ప్రభువును నమ్మండి అని నువ్వు చెప్పొద్దు. నమ్మితే నమ్ముతారు, లేకపోతే లేదు. జ్ఞానం ఇస్తున్నాను, తీసుకోండి అని చెప్పు. అంతేకాకుండా మీ సందేహాలన్నీ నేను తీరుస్తాను అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు అన్నారు. మరి వాళ్ళ దగ్గర అందరి ఇళ్ళకి మనం వెళ్ళలేం కాబట్టి ఈ యొక్క టీవీ మాధ్యమాన్ని ఎంచుకుని వారి యొక్క సందేహాలన్నీ తీర్చడానికి నాకు అనేకమైన సందేహాలు ఫోన్ల ద్వారా వచ్చినాయి. అలాగే పండితులు, క్రైస్తవ పండితులు కొంతమందికి సందేహాలు అందినాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సందేహాలకి సమాధానాలు మనం చెప్తున్నాం. ఇదంతా జ్ఞానం నూరిపోయటం. ఈ జ్ఞానం అంతా తీసుకున్న తర్వాత ఎవరో కొంతమంది యేసు ప్రభువును అంగీకరించవచ్చు, మరి చాలామంది అంగీకరించకపోవచ్చు కూడా. దానికి మనం సంబంధం లేదు. ఎందుకంటే దేవుడు ఆయన నిర్ధారణలో ఆయన ఎవరెవరిని ఏర్పరచుకున్నారో వాళ్ళందరూ అంగీకరిస్తారు, లేని వాళ్ళు లేరు. కాబట్టి దాని గురించి మనం వరి కావక్కర్లేదు. అందరూ యేసు ప్రభువును నమ్మండి అని మనం అన్నా కూడా ఎవరు వాళ్ళు ఇష్టమైతే నమ్ముతారు, లేకపోతే లేరు. కాబట్టి ఆ బలవంతం ఏమి లేదు. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. కానీ ఈ జ్ఞానం తీసుకోండి అంటే తీసుకుంటారు. అలా కాకుండా యేసు ప్రభువును నమ్మండి అని చెప్పి మీరు ఎంత జ్ఞానం ఇచ్చినా కూడా ఆ జ్ఞానం మాకు వద్దు అని అంటారు అనేది దేవుడు చూచి ఆ యొక్క ప్రజల్లో ఉన్నటువంటి ఆ యొక్క భావం ఆయనకి తెలుసు కావచ్చు. నాకు దర్శనాలు చూపించారు. సందేహాలకి నీవు సమాధానాలు చెప్పాలి అని చెప్పి. అలాగే జ్ఞానమంతా నూరిపోయారు. 100వ దర్శనం అంతా అదే. చక్కని అర్థమయ్యే రీతిలో, ఏదో కట్టే కొట్టేలాగా కాదు, అర్థమయ్యే రీతిలో జ్ఞానమంతా ఒక డెమో రూపంలో చెప్పాలి. అంటే నా నోటి ద్వారా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. మరి నా నోటి ద్వారా అర్థమయ్యేటట్టు చెప్తూ వేలు లక్షల మందికి ఎలా చెప్పగలుగుతాను? ఎలా అంటే ఈ టీవీ మాధ్యమం ద్వారా, ఈ యొక్క ప్రసార మాధ్యమం ద్వారా నేను ఇవాళ చెప్పిన ప్రతి మాట కూడా అనేక మంది మాధ్యమం ద్వారా వాళ్ళు చూస్తున్నారు. నా నోటి మాట వారు వినగలుగుతున్నారు. కాబట్టి నీవు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో జ్ఞానాన్ని నూరిపోయాలని చెప్పడం జరిగింది. దాని మీదే పాస్టర్ గుండాబత్తిని దేవదానం గారు అనేటువంటి ఆయన వేదాలను బాగా స్టడీ చేసి ఆయన బోల్డని 22, 23 పుస్తకాలు రాశాడు. ఆయన మాకు గురువు గారుగా నేను భావించాను. ఆయన దగ్గర చాలా డౌట్స్ నేను తీర్చుకున్నాను. ఆయన విషయంలో మరి దేవుడి నాకు ఇస్తున్న ప్రేరణ ఏంటంటే, ఆయనే ఒక బుక్ రాశారు. ఈ యొక్క అన్యజనుల్లో అంటే ఇతర జనుల్లో ఉన్నటువంటి సందేహాలు ఇవి, అవన్నీ నేను చూచాను. వాటికి అన్ని సమాధానాలు ఈ యొక్క వేదాలను దృష్టిలో పెట్టుకుని, హిందూ మత గ్రంథాలను దృష్టిలో పెట్టుకుని, బైబిల్ కూడా క్రోడీకరించి వీటన్నిటిని సమ్మిళితం చేసి వాటికి సమాధానాలు నేను చెప్తున్నానని ఆయన బుక్ రాశారు. కాబట్టి ఆ బుక్ అంతా నేను స్టడీ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. ఇది బుక్ ఉంది కదండి, వాళ్ళు కొనుక్కోవచ్చుగా, చదువుకోవచ్చుగా అంటే దేవుడు ఏమంటున్నాడంటే, వాళ్ళ ఇంటికి వాళ్ళ దగ్గరికి నువ్వు సువార్త తీసుకెళ్ళాలి. అంతే తప్ప వాళ్ళు పుస్తకాల షాప్కి వెళ్ళి ఒక పుస్తకం కొనుక్కుని దాంట్లో ఏముంది చూచి అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది, అర్థం కాని వాళ్ళు కొంతమంది, చదువు ఉన్నవాళ్ళు కొంతమంది, చదువు లేని వాళ్ళు కొంతమంది ఉండగా ఈ బుక్ వాళ్ళే కొని చదవాలనేది లేదు. ఇదిగో నిన్ను నేను నియమించా, వాళ్ళందరికీ బోధించమని అర్థమయ్యే రీతిలో, వారికి అర్థమయ్యే భాషలో నీవు చెప్పాలి అని నాకు అప్పచెప్పారు ఆ పని. కాబట్టి ఆ 17 ప్రశ్నల్లో 3 ప్రశ్నలు కిందటి ఎపిసోడ్లో మరి 3వ ప్రశ్నకు ఆన్సర్ చెప్పేశాను. ఈరోజు 4వ ప్రశ్నకు ఆన్సర్ రావాలి. టూకీగా మరి ఆ యొక్క మరి ఇందాక నేను చెప్పానో లేదో, ఇది ప్రార్థనా టీవీ. మరి ఇందాక చెప్పినట్టుగా గుర్తు లేదు. కాబట్టి 222వ ఎపిసోడు సబ్జెక్ట్ నా దర్శనాలు, ఇది ప్రార్థనా టీవీ. ఇప్పుడు ఆ 3 దర్శనాలు ఏంటో ఒక్కసారి మీకు చెప్పేసి లైట్గా ఏం చెప్పాను, 3 సందేహాలు లైట్గా చెప్పేసి 4వ సందేహానికి వెళదాం. ఈ 3 సందేహాలు మీకు
మరి ఇదివరకు విన్న గుర్తు లేవు కాబట్టి నేను చెప్తున్నా. మొట్టమొదటి సందేహం ఏంటంటే క్రైస్తవులు మా హిందూ దేవతలను విమర్శిస్తున్నారు ఎందుకు అనేది. అప్పుడు దానికి చక్కని సమాధానం చెప్పాం. అసలు హిందూ దేవతల్ని క్రైస్తవులు అన్నవాళ్ళు ఎవ్వరూ విమర్శించటం లేదు బాబు. బైబిల్ గ్రంథంలోనే దేవుడు ఆ ఇజ్రాయెల్ పక్కన దేశాల్లో ఆరాధించబడేటువంటి కొంతమంది దేవతలు, వాళ్ళు దేవతలు అనే దేవుళ్ళని కొలుస్తూ ఉండేవాళ్ళు. అక్కడ ఇజ్రాయెల్ దేశం పక్కన ఉండేవాళ్ళు. వాళ్ళంతా రకరకాల అష్టారోతు అనే దేవత, దాగోను, బయల్పేరు, బయలు, మరి ఇట్లాంటి అలాంటి మర్దోకు ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఆర్తమీదేవి, ఇవన్నీ అక్కడ ఇజ్రాయెల్ పక్క దేశాల వాళ్ళు దేవుళ్ళు దేవతలు అని చెప్పి ఆరాధించే వాళ్ళ పేర్లన్నీ ఉన్నాయి. కాకపోతే దేవతలు అనేవాళ్ళు ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఏ రూపంలో, ఇప్పుడు మన భారతదేశానికి వచ్చేప్పటికీ అది అని అంకాలమ్మ నోకాలమ్మ అట్లా అని ఇట్లా అని ఆ దేవత ఈ దేవుడు అని రకరకాలుగా భారతదేశంలో. కానీ భారతదేశంలో దేవతల గురించి ఆ బైబిల్ గ్రంథం ఏమీ లేదు. కానీ జనరల్గా దేవతలు అనేవాళ్ళు సృష్టికర్తకు సంబంధించిన వారు కారు అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. మరి సృష్టికర్తకు సంబంధించిన వాడు కాకపోతే మరి ఎవరండి వాళ్ళు అంటే ఆ దేవుడికి సంబంధించిన వాళ్ళు కానే కాదు. దేవుడికి వ్యతిరేకమైన శక్తి, సాతాను శక్తి అనేది ఈ ప్రపంచంలో ఉంది. దానికి సంబంధించిన వాళ్ళే తప్ప దేవుడికి సంబంధించిన వాళ్ళు ఎవరు కారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ ఈ యొక్క దేవతలు అనేవన్నీ దేవుళ్ళు కారు అని చెప్పిన దాన్ని అది మన భారతదేశంలో దేవతలు కూడా అన్నారంటే అందరికీ ప్రపంచంలోని అందరి దేవతలకి వర్తిస్తుంది. అది ఆకాశ సైన్యం అని, సూర్యుడని, చంద్రుడని, గ్రహాలని వీటన్నిటినీ అక్కడ కూడా వాళ్ళు పూజించేవాళ్ళు. కాబట్టి వాటి పేర్లన్నీ వచ్చినాయి. ఆ పేర్లు భారతదేశం వాళ్ళు కూడా పూజిస్తారు కాబట్టి వీళ్ళకి కూడా అన్వయించుకుంటున్నారు. కానీ ఎక్కడున్నా దేవతలు అనే వాళ్ళని జనరల్గా ఆయన దేవుడు చెప్పిన మాటలు మనం చెప్పాం. భారతదేశంలో హిందూ దేవతలను విమర్శిస్తున్నారు అనే పదం ఏం కాదు. అసలు ప్రపంచంలో ఎక్కడైనా సరే సృష్టికర్తకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు, సృష్టికర్త కానిటువంటి వారు, వాళ్ళ విషయంలో వాళ్ళు దేవుళ్ళు కారు అబ్బాయి బైబిల్ అని బైబిల్ గ్రంథం చెప్పింది. అదే మాటలు మనం చెప్తున్నాం. సృష్టికర్త అయిన దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు, మిగతా వాళ్ళు ఎవరు దేవుళ్ళు కారు అని చెప్తున్నాం. దాన్ని హిందూ దేవతలను విమర్శిస్తున్నారు అని అంటాం తప్పు. మేము అట్లా ఒక్క దేవతను విమర్శించవలసిన అవసరం మాకు లేదు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడో ఆ మాటలే చెప్పాం. పర్టికులర్గా భారతదేశంలో దేవుళ్ళు అని చెప్పబడే వాళ్ళ పేర్లు కూడా ఎక్కడా కూడా మరి బైబిల్ గ్రంథం ఏమీ లేవు. కాబట్టి మేము విమర్శించడం అనేది మీరు అనుకునేది తప్పు అని చెప్పడం అయింది ఫస్ట్ ప్రశ్న. రెండో ప్రశ్న, క్రైస్తవులు హిందువుల పూజలను ఆరాధనలను విమర్శిస్తున్నారు ఎందుకు అన్నారు. ఈ క్రైస్తవులు హిందువుల పూజల్ని ఆరాధనలు విమర్శిస్తున్నారన్నారే, అది యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఈ భారతదేశంలోనే కొంతమంది ఋషులు వేదాలు రాశారు. ఆ వేదాల్లో కొంతమంది ఋషులు సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే అని చెప్పారు. కొంతమంది ఋషులు దేన్ని పడితే దాన్ని దేవుడు దేవతలని రాశారు. వీళ్ళు కొంతమంది ఋషులు దేన్ని పడితే దాన్ని దేవుడని దేవత అని చెప్పిన దాన్ని చూచి వేరే ఆ ఋషులు సృష్టికర్త అయిన దేవుడు ఈ విగ్రహాల్లో లేడు అని చెప్పినటువంటి వాళ్ళు విమర్శించారు. ఒక ముని చెప్పిన దానికి ఇంకొక ముని విమర్శించాడు. కానీ మేం కాదు విమర్శించింది, ఇలా పూజలు చేయటం, విగ్రహాలు పెట్టుకోవటం ఇదంతా తప్పు, శుద్ధ తప్పు అని చెప్పి కొంతమంది మునులు దేవుడి ప్రేరణ చేత రాసినటువంటి వాళ్ళు విమర్శించారు. కాబట్టి ఆ విషయమే మనం చెప్తున్నాం. ఒక ఋషి ఎలా రాశాడు, ఒక ఋషి ఎలా రాశాడు. కాబట్టి ఏది కరెక్టో మీరే తేల్చుకోండి. భారతదేశంలో ఒక ఋషి ఎలా రాస్తే ఇంకో ఋషి ఎలా రాశాడు, ఇది వేదాల్లో ఉన్న విషయం. మా వేదాల్లో ఉంది కదండి మీకేంటి అని అంటే, మీ వేదాలు మా వేదాలను కాదు. వేదాలు అనేవి సార్వత్రిక గ్రంథాలు, దేవుడి చేత బయలుపరచబడింది. బైబిల్ గ్రంథం ఉంది. బైబిల్ గ్రంథం ఎవరైనా ప్రపంచానికి అందరికీ వర్తిస్తుంది, అందరూ చదువుకోవచ్చు. అలాగే వేదాలు ఉన్నాయి, అందరూ చదువుకోవచ్చు. అలాగే ఏ గ్రంథమైనా కూడా అందరూ చదువుకోవాల్సిన గ్రంథాలు. ఏది తప్పో ఏది రైటో మనం తేల్చుకుంటాం. బైబిల్ గ్రంథాన్ని ఎవరు పడితే వాళ్ళు చదవచ్చు, అది తప్పో రైటో వాళ్ళు తెలుసుకోవచ్చు. అలాగే వేదాలు ఎవరు పడితే వాళ్ళు చదవచ్చు. దాంట్లో ఏం తప్పు ఉందో ఏం రైట్ ఉందో మనం గ్రహించవచ్చు. కాబట్టి ఈ పూజలు, హిందువుల యొక్క పూజలను ఆరాధనల్ని మొట్టమొదటిగా విమర్శించిన వారు ఎవరంటే భారతదేశంలో ఒక వర్గానికి చెందినటువంటి ఋషులు. నిజమైన దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో తెలుసుకున్న వారు మరి ఇట్లా దేన్ని పడితే దాన్ని విగ్రహాలు చేసుకుని కథలు కల్పించుకుని ఇది దేవుడు అది దేవుడు అన్నాయని ఇది తప్పు, వాళ్ళని అట్లా పూజించడం తప్పు. అసలు ఆత్మస్వరూపుడు
ఈ విగ్రహం పెట్టుకోవటమే తప్పు అని చెప్పిన వాళ్ళు ఎవరు అంటే ఋషులే. విగ్రహం పెట్టుకోవటం తప్పు, విగ్రహాలు పూజ చేయటం తప్పు, వీళ్ళు దేవుళ్ళు అనుకోవడం తప్పు, అసలు సృష్టికర్త వేరు అని చెప్పిన వాళ్ళు ఋషులే కానీ క్రైస్తవులు కారు. కాబట్టి క్రైస్తవులకి మరి మీద అటువంటి నెపం వేయటానికి మంచిది కాదు అని చెప్పేశాడు. రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, క్రైస్తవులు అన్యమత ప్రచారం ద్వారా హిందువులను క్రైస్తవులుగా మత మార్పిడి చేస్తున్నారు అనేది మూడో ప్రశ్న. అసలు అన్యమతము అనేది ఏదీ లేదు. క్రైస్తవులకు అసలు మతం అనేది ఏమీ లేదు. అది ఒక మార్గం మాత్రమే, నిజమైన దేవుడు ఎవరో తెలియజేసే మార్గం మాత్రం. అయితే భారత రాజ్యాంగం ప్రకారం మనుషులు జ్ఞానం పొందిన కొంది ఏ దేవుడు కరెక్టో తెలుసుకుని ఆ దేవుడిని ఆరాధించుకోవచ్చు. భారత రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి మేము హిందువులు, మరి పరిణతి పొందిన తర్వాత ఎంతో గ్రహింపు వచ్చిన తర్వాత మేము హిందువులు అయినప్పటికీ కూడా మేము ఆరాధించే దేవుడు సృష్టికర్త కారు అని మేము తెలుసుకుని యేసు ప్రభు సృష్టికర్త అని తెలిసి అటువైపుకి వచ్చాం. అట్లా అనేక కోట్ల మంది భారతదేశంలో సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభు అని తెలుసుకుని వస్తూ ఉన్నారు. దానికి క్రైస్తవులు బాధ్యులేం కాదు. జ్ఞానం అభివృద్ధి పొందింది కొంది. ఒకప్పుడు భారతదేశంలో అందరూ హిందువులే ఉండేవారు. జ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత హిందువుల్లో మరి కొన్ని కోట్ల మంది ఈ దేవుడు కరెక్ట్, మనం ఆరాధించే దేవుళ్ళు ఎవ్వరూ కూడా కరెక్ట్ కాదని అక్కడ గ్రహించి అసలు దేవుడు ఎవరో తెలుసుకుని వెళ్ళారు. అట్లా వెళ్ళే అధికారం భారత రాజ్యాంగం ఇచ్చింది ప్రజలకి. నువ్వు తెలుసుకున్న రోజు, ఇప్పుడు నువ్వు ఏదో ఒక మతంలో పుట్టావు, ఒక తల్లిదండ్రులకు పుట్టావు, నీవు జ్ఞానం వచ్చిన తర్వాత ఫలాంది కరెక్టు అని నీకు గ్రహించి నువ్వు వెళ్ళిపోవచ్చు. ఇక నీకు అడ్డు లేదు, నువ్వు వెళ్ళటానికి వీలు లేదని చెప్పే అధికారం ఆ యొక్క భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి వెసులుబాటు ప్రకారం ఎన్ని కోట్ల మంది క్రైస్తవులు అయ్యారు. కానీ ఇతర జనుల్లో నుంచి దాన్ని క్రైస్తవులకే ఆపాదించడం తప్పు అని చెప్పారు. అంతే కదా. ఒక క్రైస్తవులు ఆల్రెడీ క్రైస్తవులు ఉన్నారు. ఆ క్రైస్తవుల్ని నేనేదో ఇప్పుడు నిన్నటిదాకా నేను హిందువుని నేను గ్రహించి క్రైస్తవుడిగా వెళ్ళా, దేవుడు గ్రహించి దీనికి నెపం క్రైస్తవుల మీద పెడితే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏమైనా చేశారా? వాళ్ళ జ్ఞానం ఇచ్చితే ఇచ్చి ఉండొచ్చు. ఇదిగో అసలైన దేవుడు ఈయన, ఇదిగో బైబిల్ గ్రంథం మీరు చదవండి అని చెప్పి ఉండొచ్చు అంతే. అంతేగాని నన్నేమి వాళ్ళు బలవంతంగా క్రైస్తవుడిగా చేయలేదు కదా. నా అంతటా నేను నిజమైన దేవుడు ఈయన అని నేను గ్రహించి వచ్చా. దానికి వాళ్ళని బాధ్యులు చేయగలనా? నేను క్రైస్తవుని అయినందుకు క్రైస్తవులు ఏమన్నా బాధ్యులా? వాళ్ళకేం సంబంధం ఉంది? నేను గ్రహించి వచ్చాను. అట్లాగే కొన్ని కోట్ల మంది గ్రహించి వచ్చారు. దానికి క్రైస్తవులు ఎందుకు బాధ్యత వహించాలి? క్రైస్తవులది ఏమాత్రం బాధ్యత లేదు. వాళ్ళు చెప్తే జ్ఞానం చెప్పుంటారు అంతవరకే. కాబట్టి ఈ యొక్క మత మార్పిడి చేస్తున్నారు క్రైస్తవులు అనే మాట అది అన్యాయము. అది క్రైస్తవులు ఆ పని చేయటంలా. మత మార్పిడి అనేది క్రైస్తవులు చేయటంలా. మతం వాళ్ళు మార్చుకుంటున్నారు. చాలామంది మార్చుకుంటున్నారు. జ్ఞానం వచ్చింది మార్చుకుంటున్నారు. దాన్ని క్రైస్తవులు ఏం చేస్తారు? జ్ఞానం వచ్చింది, నాబోటి వాళ్ళు అనేక మంది జ్ఞానం తెలుసుకున్న తర్వాత యేసు ప్రభు వైపు వచ్చారు. కాబట్టి దీంట్లో క్రైస్తవులు బాధ్యులు కారు. ఇది 3 ప్రశ్నలకు ఆన్సర్లు అయిపోయినాయి ఇక్కడ. ఇకపోతే 4వ ప్రశ్న, క్రైస్తవులు హిందూ మతాన్ని విమర్శిస్తున్నారు ఎందుకు అని అంటారు. దీనికి సమాధానం, క్రైస్తవులు అసలు హిందూ మతాన్ని ఏమాత్రం విమర్శించటం లేదు అనేదే సమాధానం. ఆ సమాధానమే మేము ముందుకు తీసుకురాబోతున్నా. ఏంటి? క్రైస్తవులు అసలు హిందూ మతాన్ని విమర్శించడమే లేదు. అసలు దీని గురించి పూర్వాపరాలు మనకు బాగా తెలియాలి. ఏం తెలియాలి అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకప్పుడు వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళే. 1200 సంవత్సరాల క్రితము అటు ప్రక్క నుంచి వచ్చిన ఆ పడమర పక్క నుంచి తూర్పు దేశాలకి వలస వచ్చినటువంటి వాళ్ళే భారతీయులు. ఈ సింధు నది పక్కన ఉన్నటువంటి వీళ్ళనందరినీ మరి ఇతర జనులు ఏమని పిలిచారంటే ఆ సింధు నది పరివాహక ప్రాంతంలో నివసించే వాళ్ళనందరినీ సింధువులు అన్నారు. ఆ సింధువులు నోరు తెరక హిందువులు అన్నారు. అంతే తప్ప హిందువులు అనే వాళ్ళకి ఇంకొక దానికి బేస్ అంటూ ఏమీ లేదు. ఆ నది పక్కనున్న ప్రతివాడు కూడా హిందువు. అందుకే గుండాబత్తిన దేవదాని గారు అదే అంటాడు. ఆ నది పక్కన ఉన్న భారతదేశంలో వాళ్ళందరూ హిందువులే కదా, దాంట్లో మనం క్రైస్తవులు అయితే ఏంటి, ఇంకోటి ఏంటి. ఆ నది పక్కన ఉన్నవారు, సింధు నది పక్కన ఉన్నవారు హిందువులు అంతే. ఆ నది పక్కన క్రైస్తవులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి హిందువులు అంటే ఏంటి అర్థం అంటే ఆ నది పక్కన ఉన్నవారు అంతవరకే అని చెప్పడం జరిగింది. ఇప్పుడు దాన్ని విమర్శించడం అంటూ ఏమీ లేదు. కానీ ఈ ప్రభువు కంటే రాకంటే ముందు క్రీస్తు పూర్వం 1200 సంవత్సరాలు
పైబడిన కాలంలో మరి ఆ ఆర్యులు అనేటువంటి పేరు పెట్టుకుని చాలామంది వచ్చారు భారతదేశానికి. వాళ్ళలో కాస్త తెలివి కలిగిన వారు నీ ఋషులని పిలిచారు. వాళ్ళలో చాలామంది ఈ వేదాలు మరి రాశారు. ఎట్లా రాశారు ఈ వేదాలు అంటే, కొంతమంది అయితే దేవుడి యొక్క మాట విన్నారు, దేవుడి యొక్క వాళ్ళ తపో బలం చేత వాళ్ళు దేవుడా దేవుడా అని ప్రార్థించటం, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ శక్తి చేత, ఆ ప్రేరణ చేత చక్కగా సృష్టికర్త ఎవరో వాళ్ళు రాసేశారు. ఇక కొంతమంది అయితే వాళ్ళు కల్పించుకుని కథలుగా అల్లేసి అదని ఇదని అల్లేసి రాశారు. కాబట్టి ఋషులు 2 రకాలుగా ఉన్నారు. ఈ 2 రకాల ఋషులు కూడా ఇక్కడ వారు కాదు, బయట నుంచి వచ్చిన వారే. కాబట్టి ఎవరు చెప్పింది కరెక్టు, ఎవరు చెప్పింది కరెక్ట్ కాదు అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవటమే. ఋషులు అయితే 2 రకాల ఋషులు, ఒకళ్ళు అట్లా చెప్పారు, ఒకళ్ళు ఇట్లా చెప్పారు. కాబట్టి ఇప్పుడు విమర్శించిన వాళ్ళు ఎవరంటే, అసలు సృష్టికర్త అనే దేవుడు విగ్రహం రూపంలో ఉన్నాడు, ఈ కథలకు సంబంధించిన వాళ్ళు ఎవరు సృష్టికర్త కాదు, అసలు సృష్టికర్త అయినాడు ఆత్మస్వరూపుడు, ఒకే దేవుడు ఉంటాడు, ప్రపంచానికి అంతటా ఒకే దేవుడు అని చెప్పినటువంటి మునులు ఈ యొక్క పూజలు కార్యక్రమాలు చేయండి, వర్షానికి పూజ చేయండి, గాలికి పూజ చేయండి, అగ్నికి పూజ చేయండి అని చెప్పినటువంటి ఋషులు ఉన్నారే, జ్ఞానం తక్కువతో సొంత ఆలోచనలతో రాసినారో వాళ్ళు మళ్ళీ ప్రవేశపెట్టారు కొన్ని పూజా విధాలు, దీనికి ఎట్లా పూజ చేయాలి అట్లా పూజ, ఇదంతా తప్పు అబ్బాయి అని చెప్పిన వాళ్ళు ఎవరంటే ఒక రకమైనటువంటి ఋషులు. దేవుడి గురించి తెలిసినటువంటి ఋషులు, సృష్టికర్త గురించి తెలిసిన వాళ్ళు ఆ యొక్క పద్ధతుల్ని వ్యతిరేకించారు. కానీ క్రైస్తవులకు దాంట్లో సంబంధమే లేదు అని చెప్పేసి దీంట్లో ఉంది. కాబట్టి ఈ హిందూ మతాన్ని విమర్శించడం అనేది క్రైస్తవులు ఏం చేయటం లేదు అనేది ఉంది. అసలు హిందూ మతం అనేది ఏంటి అంటే, అది మరి కిందసారి ఎపిసోడ్లో మీకు చెప్పా. హిందూ మతం గురించి అసలు ఏంటి ఈ హిందూ మతం అంటే దాని గురించి కింద ఎపిసోడ్లో మీకు చెప్పే. హిందూ మతము అనేకమైన విశ్వాసాల సంప్రదాయాల కలయిక మాత్రమే. ఇట్లా అనేక మంది ఇక్కడ సింధు నది ప్రాంతానికి వచ్చిన వాళ్ళల్లా కాస్త తెలివిగల వాళ్ళంతా ఇదిగో ఇది అని వాళ్ళకున్న అనుభవం బట్టి ఏదో ఒక కథ రాసేయటం, ఒక కథ అల్లేయటం చేసేసారు. కాబట్టి ఈ సింధు నది పక్కన నివసించేవారు వాళ్ళ రకరకాలైనటువంటి కథలు రాసి రకరకాలైనటువంటి సంప్రదాయాలను ఏర్పరిచారు. అదే తప్ప దీనికి ఇంకా ఆరిజిన్ అంటూ లేదు. కిందసారి ఎపిసోడ్లో అదే మాట చెప్పడం జరిగింది. ఒక మహర్షిని హిందూ మతానికి స్థాపకుడు ఎవరు అని అడిగితే ప్రజలు ఆయన ఏం చెప్పాడంటే, దానికి స్థాపకుడు అంటూ ఎవరు ఉండరు, సైన్స్కి స్థాపకుడు ఎవరైనా ఉంటారా, సైన్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అదని ఇదని కనుక్కుంటూ ఉంటారు, అది ఒక శాస్త్రం, దానికి ఇంకా ఎవరు స్థాపకుడు ఒకడ పేరు పెట్టలేం కదా అన్నట్టుగానే హిందూ మతం కూడా అంతే. తెలివిగల వాళ్ళంతా కూడా ఒకళ్ళు ఎలా చెప్పారా అని ఒక అనేక సంప్రదాయాల అనేక విశ్వాసాల కలయిక మాత్రమే. పెద్దలు వాళ్ళ అనుభవం రీత్యా వాళ్ళు ఏదో చెప్తే అది మాత్రమే తప్ప దీంట్లో దేవుడికి స్థానము లేదు. దేవుడు ఇది చెప్పాడు అది చెప్పాడు అంటే అక్కడ లేదు. మనుషులు ఏర్పరచుకున్నటువంటి విశ్వాసాల సంప్రదాయాల కలయిక మాత్రమే ఇదని ఒక పండితుడు ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడం జరిగింది. అది కిందసారి ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. ఇది ఒక రకమైన సైన్సు, దీనికి స్థాపకుడు అంటూ ఎవరు ఉండరు. హిందూ మతం అనేది పెద్దలు ఏదైతే సంప్రదాయాలు ఏర్పరిచారో అదే హిందూ మతం అన్నాడు. కాబట్టి పెద్దలు ఏది చెప్తే అదే, వాళ్ళు తప్పు చెప్పారా రైట్ చెప్పినా. కాబట్టి ఆ పెద్దల్లో కొంతమంది రైట్ చెప్పారు, కొంతమంది తప్పు చెప్పారు. ఏది రైటు ఏది తప్పు అనేది మనంతటా మనం ఆలోచించుకోవాలి. ఆ పెద్దలు దేవుడి జ్ఞానంతో చెప్పారా, వాళ్ళ సొంత ఆలోచనతో చెప్పారా అనేది మనం రెండు తర్కించుకుని ఇదిగో ఇది దేవుడి జ్ఞానంతో చెప్పింది ఇది కాదు అని మనకు అర్థమైపోతే మనం నిర్ణయించుకోవాలి. కాబట్టి దీంట్లో క్రైస్తవులకు పాత్ర ఏమీ లేదు అని తెలుస్తూ ఉంది. ఇక్కడ మరి వేరే పుస్తకంలో ఇంకా చక్కని వివరణ ఉంది. ఆ వివరణ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ వివరణ చెప్తే అసలు ఏంటి దీంట్లో హిందూ మతంలో ఎందుకు ఇంత తీవ్రంగా చెప్తున్నామంటే ఈ విషయాలు ఎవరు చెప్తారు? భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ విషయాలన్నీ ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఎట్లాగో భారతదేశంలో హిందువులకి ఈ యొక్క వేదాల్లో ఏముందో ఇంతవరకు కొన్ని కోట్ల మందికి తెలియదు. నాకు తెలియదు, నాకు తెలిసిన మిత్రులు ఎవరికీ తెలియదు వేదాల్లో ఏముంది అనేది. కాబట్టి చాలామందికి తెలియదు. మరి వాళ్ళకి ఎవరు చెప్పాలి? అందుకు దేవుడు ఇక్కడ ఉన్న దేవుడు ఈయన కాబట్టి ఈయన అన్నాడు భారతీయులకి అసలు వేదాల్లో ఏముందో ఇంతవరకు ఎవరు చెప్పలేదు, వాళ్ళు చెప్పట్లేదు. ఏదో కల్పనా కథలు చెప్తున్నారు తప్ప అసలు వేదాల్లో ఫలానా ఋషి రాసింది ఇది ఫలానా ఋషి రాసిందని ఇంతవరకు ఎవరు చెప్పలేదు. అది క్రైస్తవులుగా ఉన్నటువంటి మీరు చేయండి అని మన దేవుడు మనకు ఆదేశించడం ద్వారా
మనం ఈ పని మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు దాంట్లో అసలు ఏముంది ఈ వేదాల్లో అనే దాని మీద మనం చూడాలి. ఇప్పుడు అక్కడ కొన్ని ఉపనిషత్తుల్లో రాసినటువంటి శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాల్లో ఎవరు ఏమి చెప్తున్నారో విందాం. ఇప్పుడు దేవుడి ప్రేరణ చేత, దేవుడు ఆత్మచేత సంధింపబడి రాసినటువంటి మునులు దర్శనోపనిషత్తులో ఒక శ్లోకం రాశాడు. ఆ మనిషి దర్శనోపనిషత్తులో ఆయన ఎట్లా రాశాడు? ఆయనకి దేవుడు ఇచ్చిన ప్రేరణతోటి, సృష్టికర్త అయిన దేవుడు ఆయన్ని ఎవరూ చూడలేదు, ఆయన ఇచ్చినటువంటి ప్రేరణతోటి ఈయన రాసినట్టు ఈ ముని రాసింది ఇది. దాని అర్థం ఏంటంటే, హృదయంలో నివసించే నన్ను విడిచిపెట్టి బాహ్యమైన బొమ్మలను సేవించువాడు తన చేతి అందలి అన్నపు ముద్దను వదలి మోచేతిని నాకు వాడగును అని ఉంది. అంటే చేతిలో ఉన్న అన్నపు ముద్దను విడిచిపెట్టేసి ఏమీ లేని ఒక మోచేతిని నాకుతున్నాడు ఎవరు? ఈ విగ్రహాలను పూజించేవాడు అన్నాడు. అని చెప్పిన ఆయన ఎవరో ఒక ముని, ఒక ఋషి, భారతదేశానికి సంబంధించిన ఆయన ఉపనిషత్తులు మీకు చెప్పాను. 104 ఉపనిషత్తులు ఉన్నాయి వేదాల మీద వివరణలు. ఒక ఉపనిషత్తులో ఆయన రాస్తూ ఉన్నాడు. ఇది చూడగానే మనకేమనుకుంటారు? ఈ మాటలు మనం చెప్తే అమ్మో క్రైస్తవులు మన దేవుళ్ళని విమర్శిస్తున్నారు అని అనుకుంటారు. కానీ విమర్శించిన వాళ్ళు ఎవరు? ఒక ముని విమర్శించాడు. ఇదిగో ఆయన ఇట్లా చెప్పాడు బాబు, వేదాల్లో ఈ మాట చెప్పాడు. వేదాల్లో ఈ మాటలు ఉన్నాయని మీకు తెలుసా? ఇప్పటి వరకు తెలియదు. కాబట్టి దేవుడు మాకు ప్రేరణ ఇస్తున్నాడు. ఏమనంటే వేదాల్లో ఏం మాటలు ఉన్నాయో వాళ్ళకి చెప్పండి. ఆ జ్ఞానం చూసిన తర్వాత వాళ్ళు ఆలోచించుకుంటారు ఏది రైట్ అనేది. కాబట్టి తప్పైనా రైట్ అయినా చేసింది ఋషియే కానీ మనం కాదు. క్రైస్తవులకు సంబంధం లేదు. ఒక ఋషి చెప్పింది ఇది. కాబట్టి నేను హృదయంలో ఉంటాను, నాకు రూపము లేదు. కాబట్టి మీరు ఎవరైనా ఏదైనా బొమ్మలను కల్పించుకుని ఆ బొమ్మలే దేవుళ్ళు అని అనుకుంటే మీకు వ్యర్థం అది అని చెప్తున్నాడు. అలాగే మైత్రేయోపనిషత్తు అనేటువంటి ఉపనిషత్తులో ఒక ఋషి రాస్తూ ఉన్నాడు ఒక శ్లోకం ద్వారా. ఏమంటున్నాడంటే, పాషాణ లోహ మణిన్మయ విగ్రహేషు, రాళ్లతోనూ లోహములతోనూ మణులతోనూ మట్టితోనూ చేయబడిన విగ్రహములను కాక తన హృదయమందలి పరమాత్మనే పూజింపవలెను. మోక్షము చేరగవాడు బాహ్యమైన పూజలు విడిచిపెట్టవలెను అని ఉంది. ఇక్కడ చూడండి, అసలు బాహ్యమైనటువంటి పూజ విగ్రహం అది చెప్పాడుగా, రాళ్ళతో చేసుకుంటారు విగ్రహాలు, లోహాలతో చేస్తారు, మణులతోటి మట్టితోటి రకరకాల విగ్రహాలు చేసి పూజలు చేస్తే ఆ పూజలు విడిచిపెట్టండి అయ్యా అంటున్నాడు. ఎవరు విడిచిపెట్టమన్న ఆయన? ఒక ఋషి, భారతదేశంలో ఒక ఋషి మైత్రేయోపనిషత్తులో ఈ మాటలు అంటున్నాడు. కాబట్టి ఆ మాటలే మనం చెప్తున్నాం. ఒక ఋషి చెప్తా ఉన్నాడు, ఇదిగో మీరు ఇలా చేసే పూజలు ఉన్నాయే ఇదంతా తప్పబాయ్. దేవుడు అన్న ఆయనకు రూపం లేదు, ఆయన హృదయంలో ఉంటాడంతే. ఈ యొక్క రూపాలు పెట్టుకుని మీరు చేసేదంతా తప్పు, అవి విడిచిపెట్టండి అన్నాడు. ఇదిగో ఇది దాని మీద హిందూ మతాన్ని విమర్శిస్తున్నారని మనల్ని అంటున్నారు. ఎవరు విమర్శించారు హిందూ మతాన్ని? హిందూ మతంలో ఏముంది? దేన్ని పడితే దాన్ని దేవుళ్ళని కల్పించుకున్నారు. సంప్రదాయాల ప్రకారం వాళ్ళు పూజలు చేస్తారు రోజు. ఆ పూజలు చేయటం అనేది తప్పబ్బాయి అని భారతదేశంలోనే ఋషి రాస్తున్నాడు. ఎట్లా రాశాడు ఆ ఋషి? ఆ ఋషి ఎట్లా రాయగలిగాడు అని అంటే దేవుడి ప్రేరణే. భారతదేశంలో పుట్టి పెరిగి ఆయన చుట్టూ అనేక విగ్రహాలు పెట్టుకుని పూజలు చేస్తూ ఉంటే బహుశా చిన్నప్పటి నుంచి ఆయన కూడా పూజలు చేసే ఉంటాడుగా, భారతదేశంలో ఋషి కాబట్టి. మరి ఆయనకి ఎవరు చెప్పారు ఈ మాటలు? ఇదిగో ఇట్లా పూజలు చేయటం, ఈ బొమ్మల్ని సేవించడం ఇదంతా తప్పు, వీటిని విడిచిపెట్టాలని ఆయన రాస్తున్నాడు. అంటే ఎట్లా రాస్తాడు? దేవుడి యొక్క ఆత్మతోటే రాస్తాడు, ఊరికే ఎట్లా రాస్తాడు? ఆయన మానేశాడు పూజలు చేయటం. ఇతరులను కూడా పూజలు చేయొద్దబ్బాయి, పూజలు చేయొద్దు అంటున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ఆయనకి ఎవరో ఆత్మలో ఆ ప్రేరణ పెట్టారు కదా. కాబట్టి దేవుడు ఆయన ఆత్మను ప్రేరేపించి ఈ రకంగా రాయించాడు. దీనికి క్రైస్తవులు ఏమైనా బాధ్యులా? విగ్రహాలను పూజ చేయవద్దు అని చెప్పి ఒక ముని రాస్తే, అదిగో ముని ఇలా రాశాడు అబ్బాయి అని మనం చెప్తాం మహా చెప్తే. ఇదిగో ఒక ముని ఇలా రాశాడు, అది ఎంతవరకు నిజమే మీరే ఆలోచించుకోండి అని మనం చెప్తుంటే మనమేమైనా వాళ్ళని విమర్శించామా? ఏమంటారు? హిందూ మతాన్ని మేమేమన్నా విమర్శించాము? విమర్శించిన వారు ఎవరంటే ఋషులు, జ్ఞానము కలిగిన వారు, పైనుంచి ఆకాశం నుంచి వాళ్ళకి ప్రేరణ కలిగి విమర్శించిన వారు ఎవరు? ఈ పూజా విధాలు, ఈ విగ్రహాలు ఇవన్నీ తప్పు, వాటిని విడిచిపెట్టాలని విమర్శించిన వారు ఏమంటే ఋషులు, క్రైస్తవులు కానే కాదు అని చెప్తా ఉన్నాడు. అలాగే ఈశావాస్యోపనిషత్తులో ఒక ఋషి ఇలా రాస్తూ ఉన్నాడు. ఏంటంటే, అంధం తమః ప్రవిశంతి ఏ అసంభూతిముపాసతే తతో భూయ ఇవతే తమో యవు సంభూత్యాగ్రతాం అని చెప్పి
ఒక శ్లోకం ఉంది. దాని అర్థం, ఎవరైతే ప్రకృతిని పూజిస్తారో వారు కన్ను పొడుచుకున్నను కానరాని చీకట్లో ప్రవేశిస్తారు. ఇక ప్రకృతిలో సంబంధించిన చెట్టు అనే చేమని జంతువులు ఇది దేవుడని, అది దేవుడు, ఇది దేవుడు, నదులు దేవుళ్ళని, అలాగే దాన్ని వెలుగు దేవుడని, సూర్యుడి దేవుడని, చంద్రుడి దేవుడని, ఈ ప్రకృతిలో చెట్లు దేవుళ్ళని ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు కన్ను పొడుచుకున్న కానరాని చీకట్లోకి వెళ్ళిపోతారు. ఎవరైతే ప్రకృతిలో పుట్టిన వాని యందు ఆనందిస్తారో వారు అంతకంటే మరింత ఎక్కువైన చీకట్లో ప్రవేశిస్తారు. ఇక ప్రకృతిలో పుట్టిన ప్రతి దాన్ని కూడా దేవుడు దేవుడు దాని దేవుడు దీని దేవుడు అన్నవాళ్ళు ఇంకా అధికమైనటువంటి చీకట్లో ప్రవేశిస్తారు అని ఈశావాస్యోపనిషత్తులో ఒక ఋషి భారతదేశంలో ఈ యొక్క ఉపనిషత్తులో రాశాడు. మరి దీనికి ఎవరు విమర్శించిన వాళ్ళు ఎవరు? ఈ పూజలు ఇవన్నీ చేయొద్దనపై విమర్శించిన వారు ఎవరు అని అంటే భారతదేశంలో జ్ఞానం కలిగిన ఋషులు మాత్రమే. ఒక్కొక్క శ్లోకం ఉంది, ఆ శ్లోకం కూడా చూసుకుందాం. అది మరి దర్శనోపనిషత్తులోనే 4:54 ఆ యొక్క ఉపనిషత్తులో అది ఏం రాసి ఉందంటే, చిత్తమందు అంతర్గతములైన మలిన గుణములు కేవలము తీర్థ స్నానముల చేత తొలగనేరవు, నీళ్లతో పెక్కు సార్లు కడిగినను కళ్ళుకుండా శుభ్రపడునా అని చెప్పి దర్శనోపనిషత్తులో ఋషి రాశాడు. ఏమంటాడు, నీ హృదయంలో మారు మనస్సు మంచితనము అనేటువంటి లేకోకుండా అన్ని చెడ్డ ఆలోచనలు కలిగి ఉండు హృదయంలో వెళ్ళి పెద్ద గొప్ప తీర్థ స్నానాలు చేస్తే ఆ పాపాలు పోతాయి అనుకుంటున్నారేమో, పోనే పోవు. ఎలాగంటే ఒక కళ్ళు కుండను నీళ్లతో నువ్వు 10 సార్లు కడిగినా ఆ కళ్ళు వాసన పోనే పోదు. అలాగే మరి ఈ యొక్క దీని ప్రకారం మీరు ఆ యొక్క తీర్థ స్నానాలు చేస్తాం, మీ హృదయాన్ని శుద్ధిపరచుకోకుండా వెళ్ళేసి ఆ నదిలో స్నానం చేస్తాం, ఈ నదిలో స్నానం చేస్తామనంటే మీ పాపాలు పోనే పోవు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి విమర్శించిన వారు ఎవరు అని అంటే, ఇప్పుడు తీర్థ స్నానాలని పుష్కర స్నానాలని అక్కడ చేస్తే ఆ పుణ్యం వస్తుంది, ఇక్కడ చేస్తే పాపనాశనం అనేటువంటి ఒక చోట్లు ఉంటాయి, అక్కడ స్నానం చేస్తే ఇదని, ఇక్కడ స్నానం చేస్తే ఇదని అంటారు. ఇవంతా తప్పబ్బాయి అని చెప్పిన వారు ఎవరు అని అంటే ఋషులే. దానికి క్రైస్తవుల బాధ్యతలను చేయక్కర్లేదని చెప్తే ఇంకా దీంట్లో వివరణ ఉంది. మరి తర్వాత ఎపిసోడ్లో దాన్ని తీసుకెళ్తా. ఇదంతా వివరంగా ఎందుకు తీసుకెళ్తున్నా అంటే దేవుడు ఆదేశం. నా ప్రజలకి ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలకి ఏ గ్రంథంలో ఏది ఉందో తెలియటం లేదు, చెప్పాల్సిందే అంటున్నాడు, అంతే ఆదేశించాడు నాకు. కాబట్టి ఈ గ్రంథంలో ఇది ఉందని చెప్పి నువ్వు యేసు ప్రభువుని నమ్ముతావు, ఇంకొకళ్ళు నమ్ముతావు, మాకు అనవసరం, మేము చెప్పేది ఇది. కాబట్టి ఈ యొక్క వచనాలు ఇంకా అది అవ్వలేదు. 4వ ప్రశ్నకు ఆన్సర్ కొంత ఉంది, ఇంకా తర్వాత ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. దేవుడు మరి ఈ యొక్క ఎపిసోడ్ ఎంతటితో ముగించుకుందాం. దేవుడి యొక్క మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజు 222వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపు నాకు దయచేశారు తండ్రి. నన్ను మరుగుపరిచారు, నా నోట మీ మాటలు ఉంచారు ప్రభువా. మరి భారతదేశ ప్రజలు ప్రభువా ఈ వేదాలు అన్న వాటిలో ఏముందో ఏమి లేదో తెలియని సందిగ్ధంలో ఉండగా వాటన్నింటినీ కూడా ప్రభువా ప్రజల ముందుకి చక్కని శైలితో వారికి అర్థమయ్యే రీతిలో తీసుకెళ్ళమని ప్రభువా మీరు ఆదేశించిన ప్రకారం నేను పనిచేస్తుండగా మీరే మీ ఆత్మశక్తి చేత నన్ను నింపి మరి నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు స్తోత్రాలు. అంతేకాకుండా వింటున్న బిడ్డల హృదయాలు కూడా తెరిచి అనేక మందికి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువా నిరంతరం మీ కృపను మెండుగా మా అందరి మీద దయచేయండి. ఇంకా రాబోయే ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపు దయచేసి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచడం వందనాలు.